ఎందుకు ముందుకు నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే ఏపీ శాసన మండలిలో భూ కేటాయింపులపై అధికార ప్రతిపక్షాల మధ్య 0 అవర్లో వాడివేడిగా చర్చ జరిగింది. ఇక వరదు కళ్యాణి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖ భూములు ఇచ్చారని ఆరోపించడంతో అందుకు సంబంధించిన పత్రాలను తీసుకొచ్చి నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. యాక్చువల్ గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష. సిటీ అధ్యక్ష, అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావు అధ్యక్ష, కనీసం శనగలు కూడా రావు అధ్యక్ష, రూపాయికి టీ కూడా వైజాగ్ లో రాదు అధ్యక్ష. అలాంటిది వైజాగ్ లో వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్ గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష. 99 రూపాయలకే బాటా రేట్ అని, మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష, ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం, డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష. అంటే 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఎవరి దగ్గరనైతే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ, ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష. శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతాల్లో కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇంకోటి ఏఎంటీజెడ్ అధ్యక్ష, విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు కోట్లు ఖర్చు చేసి భూములు కొంటుంటే విశాఖలో విలువైన భూముల్ని అతి తక్కువకి ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. 5,000 కోట్ల విలువైన భూముల్ని గీతం యూనివర్సిటీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విలువైన విశాఖ భూములను అప్పనంగా కట్టబెట్టారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ఇక ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతుందన్నారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. వారితో ఏం సంప్రదింప చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి, కానీ మాకు తెలియదు, ప్రపంచానికి కూడా తెలియదు. మీరు లోపాకారిగా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో అదే సంస్థలు మన పక్కనున్న రాష్ట్రంలో, అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికే 99 పైసలకే మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. దాని తర్వాత భావం అధ్యక్ష. దానికి వచ్చి వారు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజున నేను మినిస్టర్ని ఐటీ పార్క్ ని ఐటీని నేను స్థాపించాను. అధ్యక్ష మీరు కాదు మీ నాన్నగారు ఎవరు చెప్తారు, మీ తండ్రి ఎవరు చెప్తారు. 2014 మధ్య ఏం చేయాలి చెప్పండి. ఏదైతే 2014లో అధ్యక్ష 2014లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీరు ఎకో సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చి ఎవరైతే అమలు చేశారో అదాని చెప్పారు కదా, ఇది తెలియదు అధ్యక్ష. అయినా నిరసనగా ఈ దొంగకి నిరసనగా మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్రలు చేస్తుందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములను కట్టబెట్టారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ తిప్పికొట్టారు. క్రెడిబిలిటీ ఉన్న 5 సంస్థలకే 99 పైసల చొప్పున భూములు కేటాయించామని, ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోమని లోకేష్ చెప్పారు. ఇక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే 18 నెలల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో
టీసీఎస్, కాగ్నిసెంట్, ఏఎన్ఎస్ఆర్, రహేజా కార్ప్, అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఉర్సా అన్నారు, ఛాలెంజ్ చేశాను, మాట్లాడలేకపోయారు. ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు, అసలు కేటాయింపే జరగలేదు, వాకౌట్ చేస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? వాస్తవ సత్య దూరం మాటలు మాడితే ఇట్లనే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు ఇలాంటి కంపెనీస్ మేము ల్యాండ్ ఇస్తామంటే అధ్యక్ష, ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల సుమారుగా 5 నుంచి 6 ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి అధ్యక్ష. అంటే ఒక 65,000 మందికి మనం సుమారుగా 65 నుంచి 70,000 మందికి మనం ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి ఇండైరెక్ట్ జాబ్స్ అనేది వస్తుంది అధ్యక్ష. అంటే ఈ సెకండరీ ఇండస్ట్రీస్ కూడా హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ రీటైల్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇది మొత్తం ఎకో సిస్టమ్ మొత్తం కిక్ స్టార్ట్ అనేది అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మా అంచనా ప్రకారం అధ్యక్ష, ఈ ఒక 50,000 ఐటీ ఉద్యోగస్తులు ఒక సిటీలో ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. డైరెక్ట్గా సుమారుగా $1 బిలియన్ ఆ ఎకానమీకి ప్రతి ఇయర్ వస్తుంది అధ్యక్ష. 1 బిలియన్. మా లక్ష్యం ఏంటంటే 5 లక్షలు అధ్యక్ష. సో $10 బిలియన్ ఒక విశాఖపట్నం ఎకో సిస్టానికి ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. తిరుపతిలో భక్తుల రాక పెరిగినందున తాగునీరు మరింత అవసరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. గాలేరు, నగరి, హాంద్రినివా ప్రాజెక్టు ద్వారా నీరు అందించే విషయాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. దీనికి మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నీటి సరఫరాను పెంచుతామని చెప్పారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే తిరుపతికి సంబంధించి 3 ప్రధాన వనరుల ద్వారా, అంటే ఏదైతే తిరుపతికి సంబంధించి 5 లక్షలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా 70,000 మంది ఏదైతే ఫ్లోటింగ్ జనాభా ఏదైతే ఉంటుందో ఈ అవసరాలకు తగ్గట్టుగా ఒకటి కేపీ కెనాల్, ఎస్ఎస్జి కెనాల్ నుంచి, అంటే మన తెలుగు గంగా ప్రాజెక్టు 88వ కిలోమీటర్ దగ్గర నుండి 82 క్యూసెక్కుల నీరు 4 పంపుల ద్వారా రామాపురం కైలాసగిరి రిజర్వాయర్కి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ యొక్క రామాపురం రిజర్వాయర్ సామర్థ్యం 200 MCFT, రోజుకి 2 MCFT, అంటే రోజుకి 56.63 MLD వాటర్ని మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే కళ్యాణి డ్యామ్, ప్రస్తుతం ఇది సెల్ఫ్ క్యాచింగ్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని సామర్థ్యం చూస్తే 0.91 TMC, రోజుకి 1.0 MCFT, అంటే 28.32 MLD నీరు తిరుపతికి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజుకి 0.5 MCFT, అంటే 14.16 MLD తిరుమలకు ప్రస్తుతం త్రాగునీరు ఇస్తున్నాం అధ్యక్ష. ఈ రెండు కాకుండా మూడవది తిరుమలలో డ్యాములు, అంటే ఏదైతే గోగర్భం డ్యాము, ఆకాశం గంగ డ్యాము, పాప వినాశనం డ్యాము, గుమ్మారధార డ్యాము, పసుపుధార డ్యామ్ ద్వారా కూడా మనం వాటర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల దృష్టి త్రాగునీరుని మరింత తిరుపతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రాంతానికి ఈ యొక్క త్రాగునీరు పూర్తి స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో పర్టికులర్గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క త్రాగునీరు కోసం హెచ్ఎన్ఎస్ఎస్ నీవా బ్రాంచ్ కెనాలు 59వ కిలోమీటర్ దగ్గర నుంచి ఈ మూలపల్లి చెరువు నుంచి, అదేవిధంగా 4 చెరువులు నింపుతూ కళ్యాణి డ్యామ్కి త్రాగునీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొన్ననే 560 జీవో, మొన్న 15/10/2005 సంవత్సరంలో జీవోనిచ్చి 126 కోట్ల రూపాయల నిధులు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ బుధవారం సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ఆయన ప్రస్తావించారు. రాజకీయాలు, చట్టసభలు, ప్రజాప్రతినిధుల గురించి తెలుసుకుంటారని విద్యార్థులను సభకు పిలిచామన్నారు. ఇలాంటి సమయంలో గవర్నర్ ప్రసంగిస్తుండగా కొందరు సభ్యులు అనుచితంగా వ్యవహరించారని, కాఫీలను చించి విసిరారని తెలిపారు. ఇలాంటివి జరగడం బాధ కలిగించిందంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. చాలా బాధ అనిపించేది. ప్రజలు మనల్ని మన నడవడికని నిశ్చంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి
చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి ఇలా అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూశారు మీరు, మా అధికారులు చెప్పారు ఇప్పటికే 200 పైగా విద్యా సంస్థల నుంచి 200 కాలేజీల నుంచి మనకి మెసేజ్ వచ్చింది, మా పిల్లలు తీసుకొస్తామండి, మాకు అవకాశం ఇవ్వండి అని. అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకు ఒక స్ఫూర్తి ఇస్తున్నాం. వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో. మీకు తెలుసు, ఒక సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గురువారం లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ముఖ్యంగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం, ఎంపీల సస్పెన్షన్ అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ప్రశ్నోత్తరాల సమయానికి తీవ్ర అంతరాయం కలిగింది. స్పీకర్ స్థానంలో ఉన్న పీసీ మోహన్ సభ్యులను శాంతింపచేయడానికి ప్రయత్నించేటప్పటికీ మాకు న్యాయం కావాలి అంటూ విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లారు. ఈ గందరగోళం మధ్య 13 ప్రశ్నలకు సమాధానాలు లభించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పడంతో సభ వాయిదా పడింది. नहीं, मैं आपसे और एक बार रिक्वेस्ट करता हूँ, आप अपनी अपनी जगह जाइए. ये प्रश्नकाल है. Very important questions are being raised. Kindly listen to the answers. Please go back to your chairs. Please go back to your chairs and sit down and listen to the proceedings of the House. Supplementary. ATC losses in India have reduced from 21.9% in financial year 2021 to now approximately around 15%. This is because of RDS scheme this NDA government has brought. This is one of the good scheme. But sir, still the losses are much higher compared to developed countries like USA 5%, UK 8%. We are still lagging behind. I would like to know from the Honorable Minister, apart from RDSS, whether the government is contemplating any structural reforms such as separation of carriage and content. Thank you. माननीय अध्यक्ष जी, माननीय सदस्य का जो प्रश्न है, हमने आरडीएसएस के अंदर बहुत कुछ हमने रिफॉर्म्स करके जो AT&T लॉस था, ACR लॉस था, वो भी बहुत तरह से कम किया, वो सदस्य ने माना है. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు గురువారం జరిగాయి. ఇక ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది పోలీసులను ఎన్నికల భద్రతా విధులకు కేటాయించారు. 12.77 కోట్ల మంది బంగ్లాదేశ్ పౌరులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP, జమాతే ఇస్లామీ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. ఇక బంగ్లాదేశ్ లో మొత్తం 300 పార్లమెంట్ స్థానాలకు గాను 299 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నికను వాయిదా వేశారు. এবং 1772 জন মহিলা ভোটারের জন্য 4টি করে ভোট সংগ্রহ করছেন, বুথের ব্যবস্থা করেছেন এই নির্বাচন ব্যবস্থাপক। এবং এর মধ্যে এখন ঘড়িতে সময় বাজে 11:22। আপনারা দেখেন কোনো প্রকার সেরকম উপস্থিতি এখানে দেখা যাচ্ছে না। ইতিমধ্যে এই কেন্দ্রে যিনি রিটার্নিং কর্মকর্তা রয়েছেন তিনি মোহাম্মদ সাইফুল ইসলাম জানিয়েছেন তারা এই 3489 যেই ভোটার রয়েছেন এই ভোটারদের ভিতরে কিন্তু মানুষের উপস্থিতি একেবারেই যে আপনারা দেখছেন। కుకట్పల్లి
కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు పోలీస్ సిబ్బంది కలిసి జాతీయ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ సేఫ్టీ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యమిస్తూ కమిషనరేట్ పరిధిలో అనేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, వాటిలో భాగంగానే కుకట్పల్లిలో కూడా స్టేషన్ ప్రారంభించామని తెలిపారు. ఈ స్టేషన్ వల్ల ప్రాంతంలో భద్రత మెరుగై ఐటీ మరియు రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధి చెందాయని చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ప్రజలతో అదేవిధంగా సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కమిషనరేట్ 2003లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 24వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్నాం. గతంలో మీ అందరికీ తెలిసింది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉండేది. హైదరాబాద్ విస్తృతంగా డెవలప్ అయ్యే క్రమంలో సెటిలర్స్ అందరూ కూడా రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతంలో నివాసం ఉండేది. ఆ రోజులలో విపరీతమైన డకైటీలు, రాబరీస్, విపరీతమైన నేరాలు జరుగుతున్నప్పుడు మా డిపార్ట్మెంట్ ఎంతో ముందు ఆలోచనతోటి ఈ సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ 2003 ఫిబ్రవరి 12వ తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా నుంచి విభజించి ఒక సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఎంతో మంది సిబ్బందిని పెంచడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్. హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. దిల్సుఖ్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఐఎన్టీయూసీ జెండాలు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ముందుకు సాగిన కార్మికులు లేబర్ కోడ్లు కార్మిక హక్కులను దెబ్బతీస్తాయని ఆరోపించారు. పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ విధానాన్ని ప్రోత్సహించడం, యూనియన్ హక్కులను బలహీనపరచడం వంటి అంశాలపై వ్యక్తం చేశారు. అధ్యక్షులు కూడా మేము గత 15-20 రోజుల నుంచి కూడా భారతదేశ వ్యాప్త సమ్మె చేయాలని, మరి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అలాగే ఇందులో వాహన సారథి పోర్టల్ ఏదైతే ఆటో డ్రైవర్ మిత్రులకు మరి వారి లైసెన్స్ తీసుకోవాలంటే క్యాబ్ నడపాలని ఒక విధానం తీసుకురావడం, అలాగే మరి 2025 అగ్రిగేటెడ్ గైడ్ లైన్స్ లో మరి చట్టం ఏం తీసుకొచ్చిందంటే తెల్ల ప్లేటు ఈవీ వెహికల్స్ నడుపుకోవచ్చు అని కూడా తీసుకురావడం జరిగింది. వాటన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి, అలాగే కార్మిక విధానాల్లో 2019 మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిరో దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా నేషనల్ ట్రేడ్ యూనియన్స్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి ఐఎన్టీయూసీ డాక్టర్ జి సంజీవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 12వ తారీఖు భారతదేశ సమ్మె, అలాగే మరి ఇందిరా పార్క్ వరకు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మిక లోకానికి అందరికీ గత 15 రోజుల నుంచి కూడా నెల రోజులు మేనేజ్మెంట్ ఏదైతే బంద్ గురించి చెప్తున్నా కానీ చాలా మంది మిత్రులు దీన్ని మాకు తెలియదు అని ఒక బూచి చూపిస్తూ, అదే ర్యాపిడో, ఓలా, ఊబర్ లో కూడా తెల్ల ప్లేట్ వాహనాలను మరి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఒక జీవో తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని వ్యతిరేకిస్తూ, అలాగే మా ఆటో మిత్రులకు 2013లో తర్వాత ఇప్పటి వరకు రేట్ ఫేర్ కూడా పెంచడం చేయలేదు. కాబట్టి దీన్ని ఒక జీవో రూపంలో ఈ రోజున్నటువంటి మా ప్రభుత్వం అయినా సరే మేము రోడ్డు మీదకి వచ్చి జెండా పట్టుకొని కార్మికుల కోసం మేము కొట్లాడుతున్నాం. కాబట్టి వీళ్ళకు రేటు పెరగాలి, రేటు పెరిగితేనే వీళ్ళ యొక్క జీవనాభివృద్ధి పెరుగుతుందని చెప్పేసి కూడా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. Talking tree, kotta lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature.
మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్త మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లు మరియు వాటి నియమాలను రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినియర్లను కార్మికులుగా గుర్తించి యూనియన్ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీలకు కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మమ్మల్ని అర్థం చేసుకొని మేమందరం మీరు చెప్పిన పనులను చేస్తా ఉన్నాము. మీరు ఏ యాప్ చేస్తే ఆ యాప్ లో పనిచేస్తా ఉన్నాము. దయచేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఏమంటే మాకు పనికి తగిన వేతనాన్ని ఇవ్వని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. శాంతిపురం చేసే ఆశాని మాకు పని భారాన్ని తగ్గించాలి, పనికి తగిన వేతనాన్ని చెల్లించాలని మేము ఈ డిమాండ్స్ చేస్తున్నాము. సచివాలయాలకి మాకు సంబంధం లేదు, కానీ సచివాలయాల పనిని కూడా మాకే చెప్తున్నారు. సర్వేలు సచివాలయాలకు వచ్చిండే సర్వేలు కూడా మాకే చెప్తున్నారు. యాప్లు ఎక్కువ ఉన్నాయి, అన్ని యాప్ల్లో వర్క్ చేయలేకపోతున్నాము. దానికి తగిన ఫోన్స్ ఇవ్వలేదు. ఆ ఫోన్లు ఇచ్చిన ఫోన్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కాలేజీ ఆడిటోరియంలో యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గొప్పతనాన్ని వివరించారు. బ్రిటిష్ పాలనకు ధైర్యంగా ఎదిరించిన మహనీయుడు ప్రకాశం పంతులు గారని, యువత ఆయన జీవితం నుంచి ధైర్యం, నిజాయితీ, దేశభక్తి వంటి విలువలను ఆచరణలో పెట్టుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ ను హైదరాబాద్ లో విలీనం చేయడాన్ని మాజీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు కొలన్ ప్రదీప్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లను కలిపి ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ గా 3 కార్పొరేషన్లుగా విభజించే నిర్ణయం తీసుకున్నప్పటికీ శంషాబాద్ జోన్ ను హైదరాబాద్ లో కలపడం రంగారెడ్డి జిల్లాకు అన్యాయమని పేర్కొన్నారు. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. శంషాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ వెంటనే శంషాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ వెంటనే అందరు రాజకీయ నాయకులు చెప్తున్నాను, ఇది గమనించండి. మీకు కూడా ఇది రేపు జరిగే నష్టమే. మీరు పార్టీలో ఉండొచ్చు ఇవాళ, కానీ శంషాద్ మీరు ఉండే నివాసం ఉండే ప్లేస్ ఇదే కదా. రేపు ఇక్కడే కదా మీరు ఏ విధంగా ఉండాలన్నా కూడా, ఏ పని చేయాలన్నా కూడా ఏ విధంగా ఇక్కడే ఉండాలి కదా మీరు. మరి ఇప్పుడు ఇది తీసుకపోయి రేపు ఎంఎం చేతిలో పెట్టేస్తే ఏ విధంగా మనం ముందుకు వెళ్తాము? ఇదైతే సీరియస్ గా తీసుకోవాలి. దయచేసి ప్రజలందరూ గమనించండి. దీనిపైన మీరు అందరు కలిసి రండి, మాకు సపోర్ట్ చేయండి. మేము మీకోసం కొట్టడానికి రెడీగా ఉన్నాం. అందరికీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత ఒక 3-4 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో
ప్రజలందరినీ కూడా ఆగమ్య గోచరంగా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 3 నెలల కింద మీ సాక్షిగా ఒకటి శంషాబాద్ జోన్ ఇష్యూ తీసుకోవడం జరిగింది, దాన్ని సాధించుకోవడం జరిగింది. మరి అదే మాదిరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సర్కిల్స్ మీద ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక జీవోకు తెరలేపింది. ఆ జీవోలో ఏంటంటే మల్కాజ్గిరి సర్కిల్ ఒకటి, హైదరాబాద్ గ్రేటర్ సర్కిల్ ఒకటి, మరి అదేవిధంగా సైబరాబాద్ సర్కిల్ అని చెప్పేసి 3 సర్కిల్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో మన శంషాబాద్ జోన్ తీసుకెళ్లి హైదరాబాద్ పాత మహానగరంలో కలపడం జరిగింది. తద్వారా మనం నష్టపోయే పరిస్థితి ఏంటి అంటే మన భారతదేశం మొత్తంలో కూడా ఎక్కువ రెవెన్యూ కలెక్షన్ ఉండేది మన రంగారెడ్డి జిల్లాలోని, అది మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో వివిధ కార్మిక సంఘాల నేతలు, అసంఘటిత కార్మికులు, ఆటో యూనియన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ మొత్తం మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। ఇక్కడ రండి పక్కన. రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అత్తాపూర్లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్, అత్తాపూర్, శంషాబాద్ సర్కిల్స్ ను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని మెజారిటీ ప్రజలు పలు రాజకీయ పార్టీలు విన్నవించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పుడు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాయన్న నియోజకవర్గానికి సంబంధించిన 12 వార్డులను కూడా ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో చేస్తున్నట్టు నేను ఒక గవర్నమెంట్ పత్రం వచ్చింది, ఒక జియో వచ్చింది. సైబరాబాద్ని ఒక ప్రాంతంగా చేసి మేడ్చల్ మల్కాజ్గిరి 75 కార్పొరేషన్ 75 కార్పొరేటర్, సైబరాబాద్ కార్పొరేషన్ 75 కార్పొరేటర్. మన హైదరాబాద్ కార్పొరేషన్కి వచ్చే వరకు 150 కార్పొరేషన్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? రెండో ప్రశ్న, మేడ్చల్ మల్కాజ్గిరిని 3 జోన్లుగా పెట్టినప్పుడు, సైబరాబాద్ కార్పొరేషన్ ని 3 జోన్లుగా పెట్టినప్పుడు, మున్సిపల్ జోన్గా, హైదరాబాద్ ఇప్పుడు మనం ఉన్న జోన్లు 7 జోన్లుగా పెట్టాల్సిన అవసరం ఏమున్నది? జనాభా కూడా ఆ 2 కార్పొరేషన్లు కలిపి 50 లక్షలు అయితే, మంది 75 లక్షలు. ఆ 2 కార్పొరేషన్ 30 లక్షలు అయితే, మంది 50 లక్షలు. రాజకీయంగా మాకు నష్టం, అభివృద్ధి పరంగా కూడా. ఒకవేళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైతుకు యూరియా కావాలి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడాన్ని నిరసిస్తూ ఆలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు నేడు రైతులు ధర్నా నిర్వహించారు. చదువు రాని, మొబైల్ ఫోన్ లేని రైతులు ఆన్లైన్ బుకింగ్ ఎలా చేస్తారని, పాత పద్ధతి కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు చెక్కా వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆన్లైన్ సిస్టమ్ తొలగించి పాత పద్ధతి కొనసాగించాలని డిమాండ్ చేశారు. ముందు పొద్దున్నే రైతులు తీసుకొచ్చి తన పొలాలకు యూరియా కావాలని ఇవాళ పోరు యాప్ ద్వారా
ఆన్లైన్ ద్వారా ఈ సిస్టాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ఇవాళ ఈ రైతులకు సంబంధించిన ఆన్లైన్ సిస్టాన్ని ఇవాళ సంబంధించిన విషయాన్ని ఇవాళ ఈ తీసుకురావడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ మీరు వెనుక నుంచి ఈ రోజు వరకు ఎట్లా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, అదే పద్ధతిగా పాత పద్ధతిలో కొనసాగించాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. రైతులు చాలా మంది చదువుకోని వాళ్ళు ఉంటారు, పెద్ద పనులు వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. ఇవాళ చిన్న పనులు ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇవాళ ఈ పనులలో యాప్ను చూసుకోండి, ప్రయత్నం చేసుకోండి. 1, 2, 3 ఎకరన్నరకు 3, 4 ఇచ్చే విధానాన్ని తీసేయాలని సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతు సంఘాల పక్షాన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని సాయి రాఘవ ఎస్టేట్ షాదీఖానాలో తిరువూరు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దైవ సేవకులు మామిడి పరిశుద్ధరాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది తాళ్లూరి రామారావు ముఖ్య అతిథిగా హాజరై గ్రూప్ సేవలను కొనియాడారు. గత 14 సంవత్సరాలుగా నిరంతరంగా రక్తదాన శిబిరాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది ప్రాణాలను కాపాడారని, కరోనా కష్టకాలంలో వెంటనే స్పందించి సేవలందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అండ్ సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దిపోయిన నరేష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంపాటి అబ్రహం, మణిరత్నం, ఉపాధ్యక్షులు మరసకట్ల దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఎంతో వచ్చి ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తిరువూరు మరియు పరిసర ప్రాంత ప్రజల అవసరాల కోసం రక్తాన్ని డొనేట్ చేయటం అంటే ఒక జీవితాన్ని కాపాడటం. ఆ జీవితాన్ని కాపాడాలని చాలా మందికి, ఎందుకంటే డబ్బు అయితే సంపాదించవచ్చు కానీ టైంని రక్తదానం అనేది జరగకపోతే, ఒకప్పుడు తిరువూరు పరిసర ప్రాంతంలో ఏదైనా ఒక యాక్సిడెంట్ కేసు వస్తే విజయవాడ హాస్పిటల్లో ఉండి వాళ్ళకి రక్తం కావాలి, వాళ్ళ గ్రూపును బట్టి కమ్యూనికేట్ చేస్తే ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయించి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక ఫోన్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరికైతే ఏ గ్రూప్ రక్తం కావాలో వాళ్ళని ఇమ్మీడియట్గా పికప్ చేసి వాళ్ళని ఎంతో మంది జీవితాలకు కాపాడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ, ఆ టీం సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటే తెలుగు న్యూస్.